బేగం బజారు ఒక బిజినెస్ ఏరియా అన్న. అక్కడ మార్వాడి తప్ప వేరే తోడు బిజినెస్ చేసుకునే అవకాశమే లేదు అన్న మాట చెప్తా ఉన్నాను. చెప్తున్నారన్న, కానీ మీరు పర్సనల్గా దిగి చూడండి అన్న. మన వాళ్ళది కూడా మనకు షాప్స్ ఉంటాయి. ఇంకా వాళ్ళది కశ్మీర్ హౌస్ ఉన్నది అంటే మనది పెద్దమ్మ తల్లి హౌస్ కూడా ఉంటాయి. మన కాళీమాత హౌస్ వాళ్ళు పెట్టుకుంటారంటే మనం నల్ల పోచమ్మ పేరు మీద కూడా పెట్టుకుంటాం. మన హౌసెస్ కూడా ఉంటాయి, మన దుకాణాలు ఉంటాయి, కిరాణా దుకాణాలు అన్నీ ఉంటాయి మనకి. కానీ ఇటువంటిది ఫస్ట్ టైం బయట వచ్చినానంటే తెలంగాణ నుంచి గో బ్యాక్ అన్నానంటే ఈ నినాదం ఎక్కడి నుంచి పుట్టిందో ఏం పుట్టిందో తెలియదన్న. దాని వెనుక ఒకటి ఏమన్నా దేశానికి విరుద్ధంగా ఎవరు కావాలమని కుట్ర పడుతున్నలా కనిపిస్తున్నది మాకైతే. ఎందుకంటే రోహింగ్యాస్ మన మధ్యలో ఉంటున్నారు. ఆధార్ కార్డు గిదిగాడు అందరు ఇచ్చిన వాళ్ళు బిజినెస్లో దిగిపోయిండు. మన కొమ్మరోళ్ళు బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు, గోల్డ్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం అంటే అన్ని బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. రోడ్డు మీద చూస్తే వాళ్ళ బిజినెసే కనిపిస్తుంది. మన హిందువులని ఒక రోడ్ మీద ఒక బికారీలాగా ఉంటారు కదా, వాళ్ళు అడుకోవడానికి పోతే కూడా వాళ్ళే కూడా ఇవ్వరు, ముస్లింలకి ఇస్తారు. గంతా ఉన్నది వాళ్ళ మధ్యలో బిజినెస్. వాళ్ళ ముస్లిం అంటే ముస్లింతోనే చేస్తారు. మనం హిందువులు తీసుకున్నారంటే 20 రూపాయలు, వాళ్ళు తీసుకుంటున్నారంటే ముస్లిం వచ్చి ముస్లిం దగ్గర తీసుకున్నా 10 రూపాయలు అంటారు. కానీ వాళ్ళే గోవాకి ఇప్పటి వరకు అనలేదు. కానీ మార్వాడి చెప్తున్నారంటే ఏడు నుంచి పుట్టిందో ఏం పుట్టిందో ఏమో. ఇది కావాలని మీ కుట్ర కావాలని ఎవరో మన వెనక నుంచి కుట్ర పండుతున్నారన్న. మన హిందువులని రిలీజన్ వాదం పెట్టుకొని మన విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారన్న. థ్యాంక్ యూ అన్న.